Hello students, welcome to our YouTube channel. My dear students, this is a notification from SSC, Combined Graduate Level 2025. నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులు అందరినీ ఉద్యోగులుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీరు దీన్ని సద్వినియోగపరచుకుంటే మీ కలల్ని మీరు సాకారం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వేకెన్సీస్ 14,582 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకి ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పచ్చు. మన గత ఏడాది వచ్చిన నోటిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి వేకెన్సీస్ 8,000, 10,000, 11,000, 12,000 ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 14,000 అంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మనం అని చెప్పచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఏమి ఇచ్చారు, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఏమేమి డిస్కస్ చేస్తాము, 1 by 1 పాయింట్స్ మీకు స్లైడ్ మీద మీకు డిస్కషన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్లైడ్ మనకి ఏముంది, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అంటే మనం గుర్తుపెట్టుకొని మనం అప్లికేషన్లో అప్లై చేయాల్సిన డేట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ ఒకసారి చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ, 9th జూన్ నుంచి 4th జూలై వరకు మనం అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి మనకి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి 9th జూన్ నుంచి 4th జూలై 2025 వరకు మనం అప్లై చేయడానికి టైం పీరియడ్ ఇచ్చారు. ఈ విండోలో మనం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. కానీ మేము మీకు ఇచ్చే మంచి సజెషన్ ఏమిటంటే, బెటర్ ట్రై టు కంప్లీట్ దిస్ అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఎంత తొందరగా అప్లికేషన్ని ఫిల్ చేస్తారో అంత సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకి సర్వర్ బిజీ అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, మీకు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ ఏమైనా డెవలప్ అవుతాయి, అప్పుడు మీరు మర్చిపోతే ఈ సువర్ణ అవకాశం మీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం ఏం చేస్తారంటే, ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్గా చదవండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఏమేమి డేట్స్ ఉందో అంత మొత్తం టాప్ టు బాటమ్ వరకు నోటిఫికేషన్ అంతా చదవండి. చదివిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. రైట్, అప్లికేషన్ మనం అప్లై చేయడానికి డేట్స్ ఏముంది ఇక్కడ, లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఈజ్ 4th జూలై. బట్ ఫీ పేమెంట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ ఇచ్చింది 5th జూలై. 5th జూలై వరకు మనం పేమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. నా విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఏవైనా మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మిస్టేక్స్ చేయడం సహజం. కానీ ఇక్కడ మనం ఈ కరెక్షన్ చేయడానికి మళ్ళీ మనకు ఒక అవకాశం ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎప్పుడు అంటే 9th జూలై నుంచి 11th జూలై. ఈ డేట్స్ లోపల మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ మై డియర్ స్టూడెంట్స్, కరెక్షన్స్ లేకుండా అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. కరెక్షన్స్ లేకుండా చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు, దీని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను డేట్స్ గురించి మాట్లాడతాను. Tier 1 ఎగ్జామినేషన్, ఇట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. రైట్, ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, 13th ఆగస్ట్ నుండి 30 ఆగస్ట్ 2025 మధ్యలో ఉంటుంది. డేట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడతో ఎండ్ అవుతున్నాయి. మీ ఎగ్జామ్ డేట్ ఈ మధ్యలో ఉంటుంది. రైట్, ఇవి టెంటేటివ్ డేట్స్. బట్ ఇన్ జనరల్గా ఈ డేట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నా Tier 2 ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ డేట్ అని ఇవ్వలేదు, బట్ టెంటేటివ్గా మనకి మంత్ అనేది చెప్తున్నారు, December 2025. మై డియర్ స్టూడెంట్, ప్లీజ్ రిమెంబర్ ద డేట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, నౌ ఎస్ఎస్సి సిజిఎల్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ మనకి ఎన్ని పొజిషన్స్లో మనకి ఎన్ని కేటగిరీస్లో మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అంటే, విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 పొజిషన్స్ యాడ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే మనకి 34 పొజిషన్స్కి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే 37 వేకెన్సీస్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. నా ఒక్కసారి చూడండి, 1 by 1 మనం పోస్ట్ అబ్జర్వ్ చేస్తే, నా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మనం ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి ఇక్కడ మనం బ్రాకెట్లో ఇచ్చాం చూడండి. సిఎస్ఎస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో,
రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నా అన్నిట్లో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి వేకెన్సీస్ కి నోటిఫికేషన్. రైట్, అసిస్టెంట్ ఇన్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఇంకొక క్యాటర్ చూడండి, ఇన్స్పెక్టర్, ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఇండియా పోస్ట్, నార్కోటిక్స్, ఈ డిపార్ట్మెంట్స్ లో ఇన్స్పెక్టర్ కేటగిరీ కూడా మనకి ఇదే ఎగ్జామినేషన్ నుంచి మనకి సెలక్షన్ అవుతుంది. అది కాకుండా ఈ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ తో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఇది అడిషనల్ గా మనకి ఒక పోస్ట్ యాడ్ అయింది నోటిఫికేషన్ లో. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ ఎన్ఐఏ, ఇంకా సబ్ ఇన్స్పెక్టర్స్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ నార్కోటిక్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డివిజనల్ అకౌంటెంట్, దెన్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 and office superintendent. Now my dear students, assistant enforcement officer ido additional ga vachina post. Inkoka manam post observe cheste with respect to last year statistical investigator grade 2 and office superintendent ee moodu post ki additional ga ee notification lo kanipistunnai. Right, next auditor, accountant, senior secretariat assistant, upper divisional clerk UDC, tax assistant, senior administrative assistant and executive assistant, a research assistant and postal sorting assistant, India Post lo unnai. Ee vacancies anni vacancies ki single notification తో మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం, మీరు సద్వినియోగపరచుకుంటే మీ కలన్నీ సాకారం అవుతాయి. నా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాట్లాడితే నా కట్ ఆఫ్ డేట్ ఒకటి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్? 1st August 2025 కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం సాటిస్ఫై చేయాలి. ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ పోస్ట్కి ఎలా ఉండాలి, డీటెయిల్ గా మనం ఇక్కడ ప్రజెంటేషన్ లో చెప్తున్నాం చూడండి. జూనియర్ స్టాటిస్టిక్, ఈ పోస్ట్ కి మనకు కావాల్సిన విద్యార్హతలు ఏమిటి? సో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, ఎనీ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ 10+2 లెవెల్. అంటే 12th స్టాండర్డ్ లో మనం మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి, దాంట్లో మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అది లేదనుకోండి, తర్వాత ఇంకొక ఆప్షన్ చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ మనం స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి ఆల్ ద 3 years. సార్ మాకు 3 years కాదు, సెమిస్టర్లో ఉంది, ఆల్ ద 6 semesters లో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. లుక్ ఎట్ ద సెకండ్ వన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ మనం ఏం చేయాలి, స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఎప్పుడు అది? గ్రాడ్యుయేషన్లో. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ statistics as a subject in all the 3 years. 3 years, all the semesters మనకి ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఓకే, నౌ లుక్ ఎట్ ద అదర్ పోస్ట్. రిమైనింగ్ పోస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 పోస్ట్ కాకుండా రిమైనింగ్ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన అన్ని పోస్ట్కి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిసిప్లిన్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ కెన్ అప్లై. మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి జాగ్రత్తగా. సార్ మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, మేము రాయొచ్చా? ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్. చూడండి లాస్ట్ లైన్ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్, అపియర్ అయ్యాము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, మా రిజల్ట్స్ 1st August కల్లా వచ్చేస్తాయి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్. ఓకే, నౌ లుక్ ఎట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద సేమ్ ఏరియా. ఏజ్ ఫ్యాక్టర్ మనం అబ్జర్వ్ చేస్తే ఏజ్ కూడా మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st August 2025. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ రెండింటికి మన కట్ ఆఫ్ డేట్ 1st August 2025. ఒక్కసారి చూడండి, ఏజ్ డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ వేజెస్ ఉన్నాయి. 18 to 27 years,
20 to 30 years, 18 to 30 years, 18 to 32 years. మై డియర్ స్టూడెంట్స్, బెటర్ మీరేం చేస్తారంటే నోటిఫికేషన్ ఒక్కసారి రిఫర్ చేయండి. ఏ క్యాడర్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్, ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద రిజర్వేషన్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అడిషనల్గా రిజర్వేషన్ ఉంది ఏజ్ రిలాక్సేషన్లో. ఓకే, నా ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే మనకి ఎలా వాళ్ళు సెలక్షన్ చేస్తున్నారు, ఎంపిక విధానం ఎలా ఉంది జస్ట్ ఒకసారి చూడండి. టైర్ 1 ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఏ రిటన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ a 1 hour ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఒక ఆప్షన్ రైట్ అవుతుంది, మిగతావి రాంగ్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాదు, ఇది సెలెక్ట్ చేయడానికి మీకు కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్. 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో 1 రైట్ ఉంటుంది, మిగతావి రాంగ్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. టైర్ 2 ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటాము. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓకే, మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. టైర్ 2 అనేది మీ సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్. మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఇందులో మీరు మంచి స్కోర్ తీసుకురావాలి. మీరు ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టగలుగుతారో పెట్టండి, తర్వాత ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ గెయిన్ చేయండి. రైట్, నో సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఏముంది ఈ ఎగ్జామినేషన్ స్కీమ్లో అంటే టైర్ 1, టైర్ 2, దెన్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఫైనల్ రిజల్ట్ వస్తుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, మెడికల్ చెకప్ అవుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్ ఏదైతే ఉందో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద రిజల్ట్స్. ఓకే, నో ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ అనేది సెకండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ తర్వాత ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ మీద, తర్వాత ఎగ్జామ్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ వీడియోస్ మేము పీరియాడికల్గా చేస్తున్నాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and click on the bell icon so that you can get a notification of all the videos that are uploaded on the YouTube channel. YouTube channel లో మేము అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయి, అనాలిసిస్ చేస్తున్నాము, కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాం, ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాము. అన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నౌ దిస్ ఈస్ ద టియర్ 1 ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్. అఫ్ కోర్స్ నోటిఫికేషన్లో ఉంది, జస్ట్ ఐ వాంట్ టు స్పెండ్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆన్ దిస్. ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈచ్ ఏరియా నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. మార్క్స్ అబ్జర్వ్ చేయండి, 50 మార్క్స్ ఉన్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం 60 మినిట్స్ ఫర్ నార్మల్ జనరల్ క్యాండిడేట్స్. సో అదర్ క్యాండిడేట్స్ ఉన్నారు, విహెచ్ క్యాండిడేట్స్కి 80 మినిట్స్ ఉంటుంది. ఓకే, now this is the tier 2 paper pattern. Look at the board here, tier 2 paper pattern. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే tier 2 పేపర్ ప్యాటర్న్ లో పేపర్ 1, పేపర్ 2 ఇలా మనకి ఉన్నాయి. పేపర్ 1 అబ్జర్వ్ చేస్తే సెషన్ 1, సెషన్ 2. ఈ సెషన్ 1 లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 లో మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టియర్ 1 ఎగ్జామినేషన్. నౌ టియర్ 1 ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ఏదైతే ఉందో దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. స్టేజ్ టియర్ 2 లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. టియర్ 1 లో నెగిటివ్ 1/4 నెగిటివ్ ఉంది. టియర్ 2 లో మనకి 1/3 నెగిటివ్ ఉంది. ఓకే, right, my dear students, if you observe 30 plus 30 60, 60 into 3 180 marks. 180 marks means 60 minutes మనం చేయాలి. My dear student, remember one thing, 60 minutes ఫస్ట్ మోడ్ ఏదైతే సెక్షన్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెక్షన్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెక్షన్ వస్తుంది. సెకండ్ సెక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెక్షన్ మీరు అటెంప్ట్ చేయలేరు. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి సపరేట్ టైమింగ్ ఉంది. 60 minutes, 60 minutes, 15 minutes and 15 minutes. Separate timing given for each and every section. Now look at the section 2. English language and comprehension. 45 questions. And
జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. టోటల్గా మనకి 70 క్వశ్చన్స్ ఉన్నాయి. 70 into 3 210 క్వశ్చన్స్, సారీ 210 మార్క్స్. సో 210 మార్క్స్ అండ్ 180, total 390 marks. Now you are supposed to do miracles here. ఇక్కడ మీరు మిరాకిల్ చేయాలి. మీరు ఎంత అద్భుతాలు చేస్తారో ఈ 390 మార్క్స్ మాక్సిమం మార్క్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఇక్కడ కూడా మనకి మాక్సిమం టైం 60 minutes. So time given for this section is 60 minutes. Now section 3. When it comes to section 3, computer knowledge, 20 questions. 20 into 3, 60 marks, 15 minutes. My dear students, this area is only qualifying in nature. It is only qualifying in nature. Next, we observe change section 4, data entry speed test. This is me typing skills ni test cheyadam kosam conduct chestunna examination. Ikkada idi 15 minutes examination untundi. It is also qualifying in nature. So ikkada manaki marks anedi merit list lo add avvavu. Now paper 2, statistical investigator, junior statistical officer ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 it is common for all the aspirants. అందరికి పేపర్ 1 కామన్ గా ఉంటుంది. My dear students, just look at this important points. ఇందులో మనకి మంచి విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. టైర్ 1 CGL examination is a common to all the categories. అందరికి ఉంటుంది ఇది. Now paper 2 only for statistical investigator and the junior statistical investigator and investigator grade 2. ఈ రెండు పోస్ట్ వాళ్ళకి పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. Now merit list will be prepared based on the performance given by the candidate in the tier 2 examination. Tier 2 examination లో వచ్చిన మార్క్స్ ని ఆధారితం చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. Now నెగటివ్ మార్కింగ్ అనేది టైర్ 1 టైర్ 2 బోత్ ద ఎగ్జామినేషన్ లో ఉంది. టియర్ 1 ఎగ్జామినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే 1/4 is the negative. 1/4 is the negative means 2 మార్క్స్ ఉన్నాయి ఈచ్ క్వశ్చన్ కి. 1/4 అంటే 0.5 మార్క్స్ డిడక్ట్ అవుతుంది. హియర్ వాల్యుబుల్ సజెషన్ టు యూ పీపుల్ ఈజ్ ప్లీజ్ డోంట్ గెస్ ఎనీ క్వశ్చన్. గెస్ అనేది ఎప్పుడూ చేయకూడదు. నా టియర్ 2 ఎగ్జామినేషన్ పేపర్ 1 లో 1/3 is a negative marking. Now paper 2 in tier 2 1/4 is the negative marking. Okay. హౌ టు అప్లై ఎలా చేయాలి, అప్లై చేసే విధానం అని చెప్పాలి అంటే ఇది మన గవర్నమెంట్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది న్యూ వెబ్సైట్ ssc.gov.in. ఈ వెబ్సైట్కి మీరు లాగిన్ అవుతే మీకు అక్కడ నోటిఫికేషన్ క్లియర్గా ఉంటుంది, CGL నోటిఫికేషన్. దాన్ని క్లిక్ చేయండి, అప్లై చేసే విధానం క్లియర్గా ఉంటుంది. సో అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ అబ్జర్వ్ చేస్తే 100 rupees is the application fees. Now ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది కొంతమందికి ఎగ్జంప్షన్ ఉంది. ఎవరికి అంటే ఉమెన్ candidates belong to the scheduled caste and scheduled tribes. Along with these people, ex-servicemen and benchmark disability PWBD candidates కూడా మనకి ఈ ఫీజ్ నుంచి ఎగ్జంప్షన్ పొందుతారు. సో వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అదర్ దాన్ దీస్ కేటగిరీ స్టూడెంట్స్ నీడ్ టు పే 100 rupees as a application fees. My dear student, for classroom coaching, do contact the nearest time center. For online courses, you can enroll at t4e.info/bankssc online. My dear students, time website lo మీరు విజిట్ చేస్తే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద క్లాస్రూమ్ కోచింగ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్ క్లాసెస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక టేబుల్ ఇచ్చాము చూడండి ఇక్కడ. నా కోర్సెస్ వాట్ ఆర్ ద కోర్సెస్ వేర్ ఆఫ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది SSC, బ్యాంక్ ప్లస్ SSC ఇలా మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ఈ SSC ఓన్లీ XSC కోర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 175 క్లాసెస్ కవరింగ్ tier 1 సిలబస్. ఇది రికార్డెడ్. దీన్ని ఏమంటున్నామంటే ఆన్లైన్ ఫ్లెక్సీ రికార్డెడ్ కోర్స్ అంటున్నాము. ఇందులో మేము ఏం సపోర్ట్ చేస్తున్నాము స్టూడెంట్స్ కంటే 10 e-booklets ఇస్తున్నాము. అలాంగ్ విత్ దిస్ 18 months స్టూడెంట్ హోమ్ పేజ్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ 217 టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆన్లైన్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ అలాంగ్ విత్ ద గ్రూప్ ఆఫ్ టాపిక్స్ టెస్ట్ ఉన్నాయి 217. దెన్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మాక్ టెస్ట్ ఏవైతే ఉందో మీరు ఎగ్జామినేషన్లో తప్పులు చేయకుండా మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ఈ మాక్ టెస్ట్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో టోటల్ వీఆర్ ప్రొవైడింగ్ 50 మాక్
tests including all India mock test. All India mock test means ఇండియాలో ఉన్న ఆల్ ద టైమ్ బ్రాంచెస్ అండ్ ఫ్రాంచైజ్ ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయో అందరు స్టూడెంట్స్ ఒకేసారి ఎగ్జామ్ రాస్తారు. యూ కెన్ అసెస్ యువర్ సెల్ఫ్, మీరు ఈజీగా అసెస్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఇస్ బ్యాంక్ ప్లస్ సిజిఎల్ కాంబినేషన్ కాంబో కోర్స్ అని చెప్తాము. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. నౌ డ్యూరేషన్ ఒక్కసారి చూడండి, 250 క్లాసెస్ 250 క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. 130 క్లాసెస్ ఆన్ బ్యాంక్ అండ్ 120 క్లాసెస్ ఆన్ ఎస్ఎస్సి సిజిఎల్. సో వాట్ ఈస్ ద స్టడీ మెటీరియల్? స్టడీ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 17 ఈ బుక్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వ్యాలిడిటీ అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ హోమ్ పేజ్ 12 months వ్యాలిడిటీ ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ టెస్ట్ వెన్ యూ అబ్జర్వ్ ఆన్లైన్ సెక్షనల్ టెస్ట్ 321 tests we are providing as a part of a course. And here mock tests, when you observe the mock test, total 100 mock tests conduct చేస్తున్నాము. దాంట్లో 75 mock tests on bank and 25 mock tests on SSC CGL. And here current affairs magazine కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. The 12 issues, you are eligible to get 12 issues and all these are e-booklets. E-booklet form లో ఉంటాయి. Then one more course here, bank plus CGL, that is a 12 months validity ఉంటుంది. నా ఇక్కడ మీరు 6 months and 12 months అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ హోమ్ పోర్టల్ వ్యాలిడిటీ వచ్చేసి 18 months ఉంటుంది. 18 months అండ్ నంబర్ ఆఫ్ టెస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 321 వస్తాయి. హియర్ యూ విల్ ఫైండ్ 411. మై డియర్ స్టూడెంట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు ఎంత ఎక్కువగా రాస్తారో అంత బెనిఫిషియల్ గా ఉంటుంది. లుక్ అట్ ద నంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్. మాక్ ఎగ్జామ్స్ కూడా మనం 175 మాక్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ దట్ 125 ఫ్రమ్ బ్యాంక్ అండ్ 50 ఆన్ ద బేస్ పేపర్ ప్యాటర్న్ ఆఫ్ ఎస్ఎస్సి. ఆఫ్ కోర్స్ along with this we are providing current affairs cracker magazine for the students. ఈ బుక్లెట్ ఫామ్ లో వస్తుంది. 18 booklets మీకు అప్లోడ్ అవుతాయి. You are eligible to get 18 booklets. Now these are the YouTube, the social media channels. Please look at the name of the channels. Time for bank exams. So social media channels ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్, Facebook channel. Links are given in the description box. Please click on the bell icon and subscribe our channel. Thank you for watching this video. Have a nice day. Thank you.